అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల యొక్క వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. మరి వార్తల్లోకి వెళ్లే ముందుగా నిన్న హైదరాబాద్ చౌటుప్పలో అయితే ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఏపీకి చెందినటువంటి ఇద్దరు డిఎస్పీలు అయితే మరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నిజంగా చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళు కేవలం డ్యూటీ పని మీదనే హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. ఇక ఇద్దరు డిఎస్పీలు అలాగే ఏఎస్పీ అలాగే మరి హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయిందంట. మరి వాహనం బ్రేక్ డౌన్ కాగానే మరి ఆ డ్రైవర్ ఏం చేశాడంటే మరి బ్రేక్ డౌన్ అయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేరే వెహికల్ అయితే ఇవ్వడం జరిగిందంట. మళ్ళీ ఆ వెహికల్లో తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి క్రమంలో మరి చౌటుప్పల్ రోడ్డులో మరి ఒక్కసారిగా ముందున్నటువంటి ఏదైతే వాహనం ఉందో సడన్ బ్రేక్ వేయడంతో ఇక ఈ యొక్క డిఎస్పీలు ఉన్నటువంటి వాహనం యొక్క డ్రైవర్ ఒక్కసారిగా ముందున్నటువంటి వాహనాన్ని ఢీక్కుంటామేమో అనే ఉద్దేశంతో సైడ్కు తిప్పడంతో డివైడర్ ఢీక్కొని గాల్లో ఎగిరి సైడ్కు ఉన్నటువంటి రోడ్లో పడడంతో అక్కడ సిమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే లారీ వెళ్తుందో సిమెంట్ లారీ ఒక్కసారిగా వాహనాన్ని ఢీకొనడంతో ఇక పోలీసులు వెళ్తున్నటువంటి వాహనాన్ని అయితే ఈ సిమెంట్ లారీ ఢీకొనడంతో అయితే దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు ఏపీకి సంబంధించినటువంటి డిఎస్పీలు మృతి చెందడం జరిగింది. అలాగే ఏఎస్పీకి అలాగే హెడ్ కానిస్టేబుల్కి అయితే తీవ్ర గాయాలైనటువంటి ఘటన నిజంగా నిన్న నుంచి కూడా కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనం ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా పాటించినా కూడా ఎదుటున్నటువంటి ఏవైతే వాహనాలు ఉంటాయో వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా మనకే నష్టం, ఖచ్చితంగా మనమే ఎఫెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ శనార్థి తెలంగాణలో ఆ వార్త అయితే రావడం జరిగింది. యాదాద్రి జిల్లాలో దారుణం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ డిఎస్పీల మృతి. చౌటుప్పల్ మండలం ఖాతాపురం వద్ద ఘటన. ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం. డిఎస్పీలు చక్రధర్ రావు అలాగే కాంతారావు స్పాట్ డెడ్. ఇక డ్రైవర్ నరసింహారావు పరిస్థితి విషమం. డిఎస్పీల మృతిపై చంద్రబాబు లోకేష్ దిగ్భ్రాంతి అంటూ ఒక వార్త. మరి డిఎస్పీలే చనిపోయారంటే మరి నిజంగా టైం బాగాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వాహనం బ్రేక్ డౌన్ అయింది. వాళ్ళది బ్రేక్ డౌన్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయిందని చెప్పి వేరే వాహనం మంచి వెహికల్ని తీసుకొచ్చి నడుపుకొస్తున్న ఏమంటారు ఆ వాహనంలో వెళ్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఇలాంటి ప్రమాదం జరిగిందంటే ఇక మృత్యువు వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. మరి మృత్యు ఒక్కసారిగా మనల్ని వెంటాడిందంటే మరి ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం అయితే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ఈ ఘటన చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఇక డిస్టిక్ వార్తలు మన జిల్లా వార్తలకు వెళ్లే ముందుగా నేటి మంచి మాట చూద్దాం. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వసంత ఋతువుల కేరింతలతో మగానంతా పచ్చని పైటతో సింగారించుకోనుంది. అన్నదాతల కళ్ళల్లో ఆనందం, వరినాట్ల వైభోగం, రైతు కూలీలకు కొండంత సంబరం. అందరికీ అన్నం పెట్టడమే రైతన్న ఉద్దేశం. ఊళ్ళలో పేదోళ్లకు వెక్కిరించే ఇండ్లు, వర్షాలకు చిత్రాలు పడ్డ గుడిసెపై కప్పులో నుంచి వాన చినుకులు పడుతుంటే చిల్లుకో గంజులు బకెట్లు పెట్టే అవ్వల చేతిలో ఈ వానాకాలం ముసురుకు అలసిపోతాయి. ఇక చుట్టూ కారు చీకట్లు కమ్ముతున్న రాత్రి ఉరుములు మెరుపులతో ఎన్నో పేదింటి గుమ్మాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. కాటికి కాళ్ళు చాపే పండు ముసలోళ్ళు నిండా ముసుగు పెట్టుకొని గజగజ వణుకుతున్నారు. ఈ వానాకాలం అతివృష్టి అనావృష్టిగా మారితే కష్టాల సాగుతో రైతన్నలు కుదేలు అవుతారు అంటూ పెద్దపల్లి రాజన్న గారు చాలా మంచి మాట రాసిరు. నిజంగా చెప్పాలంటే మరి ఏదైతే వర్షాల కోసం ఎదురు చూసినటువంటి రైతన్నలకు ప్రస్తుతం సంబరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 నెలల తర్వాత వర్షాలు అయితే పడతా ఉన్నాయి. మరి పంటల పైర్లు అయితే మరి చిగురించుకోబోతున్నాయని చెప్పి రైతన్నలు సంతోషం వ్యక్తం చేసినటువంటి టైంలో ఇక హెవీగా వర్షాలు పడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 2-3 రోజుల నుంచి కూడా చాలా బీభత్సంగా వర్షాలు పడడంతో కూడా ఆ ఊర్లలో కొంతమంది కూడా చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మరి హైదరాబాద్లో కూడా పలు రోడ్లు అయితే ఇక ట్రాఫిక్ జామ్లకు లేదంటే డ్రైనేజ్ వ్యవస్థలకైతే మరి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాహనదారులు అని చెప్పి మరి వార్తలు వింటూనే ఉన్నాం. ఇక మొత్తం మీదనైతే వానలు అయితే దంచి కొడుతున్నటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఇక నేటి మంచి మాట అయితే మరి పెద్దపల్లి రాజన్న గారు అయితే చాలా మంచి మాట రాశారు. మరి ఊళ్ళలో ఉన్నటువంటి పూరి గుడిసెలు అలాగే ముసలవ్వలు తాతలు ఇక చలికి ముదురుకొని లోపల వెచ్చగా పడుకున్నటువంటి ఒక మంచి మాట రాసిండు అనమాట మరి పెద్దపల్లి రాజన్న. ఇక ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకుందాం ఏ విధంగా ఉన్నాయో. ఎరువుల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక తనిఖీలు, అధిక ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు. చెన్నూరు మండలంలో యూరియా కొరత లేదు, మండల వ్యవసాయ అధికారిని యామిని వెల్లడి అంటూ మరి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీదైతే ఎరువుల దుకాణాలపైన కూడా టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక చెన్నూరు మండలంలో యూరియా కొరత లేదు అన్నట్టుగా మరి అధికారిని యామిని కూడా వెల్లడించిందట. మరి అధిక ధరలకు ఎరువులు అమ్మితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక టాస్క్ ఫోర్స్ టీం అయితే మరి సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం.
ఇక ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక కాగజ్ నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఇక కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గారు అయితే తనిఖీలు చేపట్టి మరి ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులకైతే సూచనలు జారీ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఉచిత న్యాయ సలహాల కోసమే విజ్ఞాన సదస్సు లక్ష్యపేట్ కోర్టు న్యాయమూర్తి సాయి కిరణ్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అవగాహన ఉంటే ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని లక్ష్యపేట్ కోర్టు న్యాయమూర్తి సాయి కిరణ్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం ఇందన్పల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడుతూ డబ్బులు లేవని న్యాయస్థానానికి రాకుండా ఉండవద్దని, డబ్బులు పెట్టే స్థితిలో లేని వారికి కూడా ఉచితంగా న్యాయం జరిగేలా కోర్టు సహకరిస్తుందని పేర్కొన్నారు. కోర్టు ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందాలని సూచించారట. నిజంగా ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. లక్ష్యపేట్ కోర్టు న్యాయమూర్తి సాయి కిరణ్ గారు చెప్తా ఉన్నారు. కొంతమందికి అన్యాయం జరుగుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే, మా దగ్గర పైసలు లేవు, మళ్ళీ కోర్టు కేసులు అంటే పైసలు అవుతాయి, ఇదంతా ఎందుకని చెప్పి అన్యాయం జరిగినా సరే అట్లనే ముసురుకొని ఉంటారు. కానీ మరి అన్యాయాన్ని ఎదురెదిస్తే అంటే కోర్టుకు అయితే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదన్నమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళకు భరోసానిచ్చేటువంటి ఈ వార్త మరి న్యాయమూర్తి సాయి కిరణ్ గారు చెప్తా ఉన్నారు. మరి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీరు ఏమంటారు నిర్భయంగా బయటకు రండి. డబ్బులు లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా కోర్టు అయితే ఖచ్చితంగా మీ కేసును తీసుకుంటుంది, ఫ్రీగానే మేము వాదిస్తామన్నట్టుగా ఇక్కడ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక డబ్బులు లేవని న్యాయస్థానానికి రాకుండా ఉండవద్దని, డబ్బులు పెట్టే స్థితిలో లేని వారికి కూడా ఉచితంగా న్యాయం జరిగేలా కోర్టు సహకరిస్తుందట. మరి ఖచ్చితంగా ఎవరైతే న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారో డబ్బులు లేక వాళ్ళు కూడా హ్యాపీగా కోర్టుకు వెళ్ళి మీ న్యాయం కోసం మీరు పోరాడుకోవచ్చు. ఇక సోయం బాపురావు బహిరంగ చర్చకు సిద్ధమా? ఇక తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ సవాల్ చేస్తూ ఉన్నారు. మరి సోయం బాపురావు గారికి మరి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి ఇక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆదివాసుల కోసం ప్రతిక్షణం ప్రతిపక్షంలో ఉంటూ ఆదివాసుల హక్కుల చట్టాలు అమలు అస్తిత్వం కోసం ఆదివాసులపై జరుగుతున్న దాడులకు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఆదివాసుల మనుగడ కోసం నిరంతరం ఆదివాసీల పక్షాన నిలబడి పాలక వర్గాలతో పోరాడుతున్న తుడుందెబ్బ నాయకత్వాన్ని సోయం బాపురావు విమర్శించడం సిగ్గుచేటని, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ సవాల్ విసిరారట. మరి ఖచ్చితంగా ఏమంటారు ఈ సోయం బాబు గారు అయితే మరి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి అయితే ఇక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మరి సవాల్ విసురుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక పత్తి పంటకు సస్య రక్షణ చర్యలు చేపట్టాలి, బెజ్జూర్ ఏవో నాగరాజు అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక పత్తి పంటకు సస్య రక్షణ చర్యలు చేపట్టాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల వ్యవసాయాధికారి నాగరాజు అన్నారు. గత కొద్ది రోజులుగా ఆర్థిక వర్షాలతో పత్తి పంటకు గాలి వెళ్తురు అందక మొక్కలు వడిలిపోయినట్టుగా క్రమంగా ఎండిపోయే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు వర్షాలు తగ్గుముఖం పట్టగానే పంట చేతులతో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపే విధంగా చూసుకోవాలని, అలాగే పంట రక్షణ కోసం నానో యూరియా ఎకరానికి 500 ml చొప్పున పంట ఆకులపై పడేలా పిచికారీ చేయాలని, 2 ml నీటిని కలిపి పిచికారీ చేయాలని, కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలుపుకొని మొక్కలు మొదలు తడిచేలా స్ప్రేయలు నాజిల్లు తీసి పిచికారీ చేసి పంటలను కాపాడుకోవాలని సూచించారంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక FTL పరిధిలో అక్రమ నిర్మాణం అట. భవన నిర్మాణాన్ని సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ ధర్మసాగర్ FTL పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనానికి కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్మాణం వద్దకు చేరుకున్న భవనాన్ని సీజ్ చేసినట్లుగా ఫ్లెక్సీ అతికించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 2009లో భవన నిర్మాణం కోసం అనుమతి తీసుకొని భవనాన్ని నిర్మించారని, 4వ అంతస్తుకు పర్మిషన్ లేదని, దీంతో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు FTL పరిధిలో భవనం ఉందని తమ దృష్టికి తీసుకురావడంతో సీజ్ చేశామని, అనుమతులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొన్నారట. FTL జోన్లో మరి ఖచ్చితంగా ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మరి హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక్కడ కూడా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ వద్ద కూడా మరి FTL పరిధిలో ఉన్నటువంటి భవనాన్ని కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ అయితే మరి నిర్మాణం వద్దకు చేరుకొని మున్సిపల్ కమిషనర్ అయితే సీజ్ చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి. ఇక ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఇక కలెక్టర్ వినయ్ కృష్ణతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి అధిక వర్షాలు పడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మరి భారీ వర్షాలు అని చెప్పుకోవచ్చు. ఇక ఆ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక కలెక్టర్ వినయ్ కృష్ణతో కలిసి అధికారులతోనైతే మరి సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. మరి ప్రజల యొక్క ఏమంటారు రక్షణ దృష్ట్యా ఈ సమీక్ష సమావేశం అయితే నిర్వహించినట్టుగా మనమైతే ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్, వీడీసీల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే చర్యలు తప్పవు,
తాళ్ల రాంపూర్ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు. వీడీసీలు చెడు కోసం కాదు మంచి కోసం పాటుపడాలి. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి సిపి సాయి చైతన్య అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక వీడీసీల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి అన్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్ ఏరియాలో ముందు ఎప్పుడు లేని విధంగా గ్రామాల్లో వీడీసీల ఆగడాలపై మొదటిసారి న్యాయ వ్యవస్థ పోలీస్ యంత్రాంగం ప్రజల వద్దకు వచ్చి అవగాహన కార్యక్రమం చేపట్టడం విశేషం అంటూ మరి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పెరిగిన వరద, చిగురిస్తున్న ప్రాజెక్టు ఆయకట్టు రైతుల ఆశలు అంటూ మరి ఒక వార్త. మరి ఇన్ని రోజులు కూడా చాలామంది రైతులైతే నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి వర్షాల కోసం అయితే పూజలు చేస్తున్నటువంటి వార్తలు కూడా మనం చూసినాం డైలీ మన ఏమంటారు దేవాలయాల్లో. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి అయితే వరద నీరు పొంగి ఏమంటారు వరద నీరు చాలా అధిక మొత్తంలో రావడంతో ఇక రైతుల ఆశల్లో అయితే మరి ఆ రైతులకు అయితే ఆశలు పుట్టినట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు కాకతీయ ఇక లక్ష్మీ సరస్వతి కాల్వ ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇక మరి నీళ్ళైతే చేరి మరి ఆ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారట. నిజంగా మంచి విషయం, సంతోషమైన విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అధ్వాన్న పరిస్థితులలో దుబ్బ ఉన్నత పాఠశాల అన్నట 400 మంది విద్యార్థులకు 4 టాయిలెట్లు. బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇంటికి వెళ్తున్న విద్యార్థులు. సమస్యలపై అధికారులను నిలదీస్తాం. టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ అంట. మరి ఎంత 400 మంది విద్యార్థులకు 4 టాయిలెట్లు అట. 4 టాయిలెట్లు ఎక్కువైపోతాయేమో నాకు తెలిసి. 2 సరిపోతుండే కదా, 200 మందికి ఒక టాయిలెట్, 200 మందికి ఒక టాయిలెట్. మరి ఇట్లా అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఖచ్చితంగా మౌలిక వసతులు ఖచ్చితంగా బాగుంటేనే మరి ఆ యొక్క ఎవరైతే స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా అనారోగ్య పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. మరి అక్కడ ఉన్నటువంటి బయట ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో మౌలిక వసతులు ఉంటేనే వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తారు. మరి ఇట్లా 400 మందికి 4 టాయిలెట్లు, మరి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటే ఇక మరి పిల్లలందరూ కూడా మరి ఎట్లా ఆరోగ్యంగా ఉంటారు? మరి మిగతా విద్యార్థులు ప్రైవేట్ అంటే మిగతా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో వేసేటువంటి తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ళలో చదివేయడానికి ఎట్లా ఆసక్తి చూపిస్తారు? మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక డీటెయిల్స్లోకి చూస్తే నిజామాబాద్ పట్టణంలోని దుబ్బ ఉన్నత పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకుండానే నిర్వహించడం పట్ల టీజీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఇక విద్యార్థుల సమస్యలను వివరిస్తూ 400 మంది విద్యార్థులకు 4 బాత్రూమ్లు ఉన్నాయని, అవి కూడా ఉపాధ్యాయులు మాత్రమే వాడుకుంటున్నారని, ఒకవేళ మూత్ర విసర్జనకు బాలికలు వెళ్లాలంటే ఇంటికే వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసిరట. బాలురు బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల తరగతి గదిలోనే టాయిలెట్స్ లేవని, ఇక వర్షాలు కురుస్తున్నప్పుడు పగటిపూట చీకటిగా ఉంటుందని అన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన క్రమంలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం లేదని అన్నారు. ఇక శిథిలావస్థలో భవనం ఉండడంతో కరెంటు పోర్ట్ల నుండి వైర్లు బయటకు రావడంతో ప్రమాదకరంగా ఉందన్నారు. ఇక పాఠశాలలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలనే త్వరలోనే అధికారులు నిలదీస్తామని హెచ్చరించారట. ఇక మరి పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. వైర్లు బయటకు వస్తున్నాయట. మరి వర్షాలు పడ్డప్పుడు లోపల కరెంటు లేక చిమ్మని చీకటి అవుతున్నాయట తరగతి గదులు. ఇక 4 టాయిలెట్లు ఉన్నప్పటికీ కూడా 4 టాయిలెట్లను కూడా ఉపాధ్యాయులు వాడుకుంటే మరి పిల్లలు ఎడుకోవాలా అంటే ఇక బయట మరి ఆవరణలో మొత్తం కూడా టాయిలెట్ చేస్తే పరిసర ప్రాంతాలు ఏం కావాలి? ఇక దోమలు సీజనల్ వ్యాధులు ఇక ప్రబలయ్యాయి ఇట్లా అయితే. మరి ఇక అమ్మాయిల సంగతి అయితే ఇక చెప్పుకోరాని ఘోరం అనుకో. ఈ అమ్మాయిలు అయితే మరి ఇంటికి వెళ్తున్నారంట టాయిలెట్స్ వస్తుంటే. మరి ఇంటికి వెళ్తుంటే ఈ ఉపాధ్యాయులు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఈ పాఠశాల పైన కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత పర్యవేక్షణ చేపట్టి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ముఖ్యంగా బాత్రూమ్లను ఖచ్చితంగా నిర్మించాలి. ఇక కార్గిల్ యుద్ధ అమరవీరుల త్యాగం వృధా కాలేదు. వాజ్పేయి తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ ఉగ్రవాద దేశానికి హెచ్చరికగా మారింది. కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని కార్గిల్ స్మారక స్తూపాన్ని సందర్శించి కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించినట మరి ధన్పాల్ సూర్యనారాయణ గారు. ఇక కామారెడ్డి మాజీ ఎంపీపీకి మాజీ ఎమ్మెల్యే నివాళులు. కామారెడ్డి మండల పరిషత్ తాజా మాజీ అధ్యక్షులు పిప్పి ఆంజనేయులు అకాల మరణం పట్ల కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాళులర్పించారు. క్యాన్సర్తో బాధపడుతూ ఇటీవల కామారెడ్డి మాజీ ఎంపీపీ మృతి చెందారు. ఇక కామారెడ్డి పట్టణంలోని మాజీ ఎంపీపీ ఇంటి వద్ద మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక కామారెడ్డి మాజీ ఎంపీకి మాజీ ఎమ్మెల్యే నివాళులర్పించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రెజోనెన్స్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అకాడమీలో ఇంటర్ తరగతులు ఎలా నిర్వహిస్తారు? అధికారులకు ఏఎస్ఎఫ్ నాయకుల ఫిర్యాదు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక
కరీంనగర్లోని రెజోనెన్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని, ఇంటర్ బోర్డు నిబంధన పట్టించుకోలేదని, కళాశాల అనుమతులు ఒకచోట ఉంటే మరో చోట తరగతులు నిర్వహిస్తున్నారని, వెంటనే ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఐఐటి నీట్ పేరుతో ప్రచారం చేస్తూ అడ్మిషన్లు చేస్తూ లోపల ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్న కళాశాలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్ డిమాండ్ చేసిరట. మరి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే రెజోనెన్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఉందో ఇష్టారీతిని వ్యవహరిస్తూ ఉందట. మరి ఒక చోట పరిమితులు ఉంటే ఇంకో చోట క్లాస్ రూమ్స్ నిర్వహించడం కానీ, లేదు అంటే ఇక మరి ఏదైతే మరి మొత్తం మీదనైతే ఈ యొక్క యాజమాన్యం మరి ఏదైతే మరి విద్యను మొత్తం కూడా అవకతవకలు చేస్తూ ఉందంట. మరి దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఏఎస్ఎఫ్ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి, ఫిర్యాదు చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. కొత్తపల్లి మున్సిపాలిటీలో అధ్వానంగా రోడ్లపై జనం వెళ్లే పరిస్థితి లేదు, తక్షణమే బాగు చేయించాలని బండి సంజయ్ను కోరిన బీజేపీ నేతలు అట. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వానంగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు ఇక స్థానిక బీజేపీ నేతలు మొరపెట్టుకున్నారు. కొత్తపల్లిలో బీజేపీ సీనియర్ కార్యకర్త మహేందర్ తల్లి చనిపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం మాజీ మేయర్ సునీల్ రావుతో కలిసి కారులో తిరిగి వస్తుండగా బీజేపీ సీనియర్ నేత వాసాల రమేష్, కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, మాజీ కార్పొరేటర్ బండ రమణారెడ్డి ఎదురై కొత్తపల్లిలో రోడ్ల దుస్థితిని పరిశీలించాలని కోరారు. దీంతో వారితో కలిసి బండి సంజయ్ గుంతలు పడి వర్షంతో నిన్న రోడ్లను పరిశీలించారు. ఈ రోడ్లపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు తిరగలేని పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా వాసాల రమేష్ వాపోయారట. మరి కరీంనగర్లో కొత్తపల్లిలో ఖచ్చితంగా ఏదైతే కరీంనగర్ కొత్తపల్లిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ రోడ్లు ఉన్నాయో అధ్వానంగా తయారని చెప్పడం జరిగిందట. మరి బండి సంజయ్ కుమార్ గారు అయితే అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లను అయితే పరిశీలిస్తూ ఉన్నారట. మరి ఖచ్చితంగా వాటిని కూడా మరమ్మతులు చేయించాలి, మరి అక్కడ కొత్తపల్లి రోడ్లను కూడా బాగు చేయాలని కోరుకుందాం. ఇక కరీంనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందారెడ్డి. జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో వేల మంది ఈఎస్ఐ చందాదారులు ఉన్నప్పటికీ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడంతో కార్మికులు వైద్య సౌకర్యం పొందలేదని అనేక మంది కార్మికులు రకరకాల జబ్బులతో బాధపడుతున్నారట. ఇది నిజమే. మరి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమూలలో పనిచేసేటువంటి కంపెనీలలో కూడా కార్మికులు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ప్రతి కంపెనీ కూడా కార్మికులకు ఈఎస్ఐ కార్డు అనేది ఇస్తుంది. ఈఎస్ఐ కార్డు అంటే ఏంది? ఈఎస్ఐ కార్డు ఎందుకు? ఒకవేళ మనం ఏదైనా అనారోగ్యం జరిగినా, లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా మనకి ప్రమాదం జరిగినా వెంటనే ఆ కార్డు తీసుకొని ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే ఆ కంపెనీ భరిస్తుంది అనమాట. సగం ప్రభుత్వం భరిస్తుంది, ఇంకో సగము కంపెనీ భరిస్తుంది అనమాట మనకు అయ్యేటువంటి ఖర్చు. మరి ఈఎస్ఐ హాస్పిటల్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో మరి కరీంనగర్ లేదంటే మారుమూల ప్రాంతాల నుంచి ఎమర్జెన్సీగా ఒకవేళ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఎమర్జెన్సీగా ఏదైనా జబ్బు పడినటువంటి వ్యక్తులు కావచ్చు, ఈఎస్ఐ కార్డు పైన చూపించుకుంటే ఫ్రీ కదా అని చెప్పి చూపించుకోవడానికి రావాలంటే హైదరాబాద్కి రావాలి ఖచ్చితంగా. మరి ఇక్కడ కరీంనగర్లో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటా ఉన్నారట. ఆ ప్రజల కోరిక మేరకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందారెడ్డి గారు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఖచ్చితంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి. ఇక అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయండి, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డితో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సిపిఐ నేతల వినతి పత్రం అందించారంటూ ఒక వార్త. మరి అర్హులైన నిరుపేదలకు ఇండ్ల మంజూరు కోసం పోరాడుతూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక శాతవాహనంలో అభివృద్ధి పనులు ప్రారంభమట, త్వరితగతిన పూర్తి చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ ఒక వార్త మనం చూస్తాను. శాతవాహన విశ్వవిద్యాలయంలో పరిపాలనా భవనం మొదటి అంతస్తులో పరీక్షల విభాగం కొరకు నిర్మించిన భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. శనివారం విశ్వవిద్యాలయంలో అంతర్గత నీటి సరఫరా పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి 2.10 కోట్ల వ్యయంతో శంకుస్థాపనతో పాటు కొత్తగా మరమ్మతులు చేసిన సెమినార్ హాల్ను ప్రారంభించారంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక మొత్తం మీద అయితే మరి వాహనం ఏమైనా శాతవాహనంలో అభివృద్ధి పనులకైతే మరి శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సిపి వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యల పరిశీలన. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ సెంటర్ను శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ ఆలం సందర్శించారట. మరి కమాండ్ సెంటర్లను అయితే సిపి గౌస్ ఆలం గారు అయితే సందర్శించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు. ఇక మహబూబ్ సాగర్ చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్. భారీ వర్షాల కారణంగా మహబూబ్ సాగర్ చెరువు తూమును అలుగును సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి 24/7 సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. మరి
సంగారెడ్డి మున్సిపల్ పట్టణ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్లలోకి నీరు వస్తే సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. మరి ఏదైతే మహబూబ్ సాగర్ చెరువు పొంగి పొర్లుతుందో మరి అక్కడ ఉన్నటువంటి ముంపు బాధితులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ కనుక ఇళ్లలోకి నీరు వచ్చినా మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని వెంటనే తెలిసినా కూడా ఇలా నంబర్లు అవసరం లేదు. మీకు జస్ట్ నోటి మీద 100 నంబర్ గుర్తుపెట్టుకోండి. 100కు డయల్ చేస్తే దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీ యొక్క సమస్యను చెప్పినట్లయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు. మరి వెంటనే మీకైతే సహాయం అయితే దొరుకుతుంది. ఇక కలెక్టర్ ప్రావీణ్య గారు కూడా అదే చెప్తా ఉన్నారు. ముంపు ప్రాంతాలను గుర్తించి 24/7 సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి సంగారెడ్డి మున్సిపల్ పట్టణాధికారులు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని ప్రావీణ్య గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రమాదం అంచున గ్రామ చెరువులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొంగి పొర్లుతున్న వాగులు వంకలను దాటడానికి ప్రయత్నించకూడదు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఇక సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారు చెప్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇదైతే నిజమే. వాగులు వంకలు దాటడానికి అయితే అస్సలు ప్రయత్నించొద్దు. కొంతమంది ఉంటారనమాట, ఏమంటారు ఇక వాళ్ళను ఏమంటారు మరీ తెలివి ఉన్నోళ్ళు అనుకోవాలా తెలివి లేనోళ్ళు అనుకోవాలా అర్థం కాదు. మరి వాగు పొంగి పొర్లుతున్నా కూడా కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి బైకో కారు తీసుకొని పోతా ఉన్నటువంటి వీడియోలు మనం చూసినాం. అట్లాంటి పోయినారంటే ఆటోమేటిక్గా కొట్టుకుపోతారు. ఇక మరి మీరు ఏడదేళ్తారో కూడా మీకు తెలియదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వాగులు వంకలు దాటడానికి ప్రయత్నించొద్దు. ఎమర్జెన్సీ అనుకుంటే తప్ప మీరైతే వెళ్ళకండి. మరి ఖచ్చితంగా ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక తడ్కల్ మండల కేంద్రంగా ప్రకటించాలి అంటే ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ను నూతన మండలంగా ఏర్పాటు చేయాలని తడ్కల్ మండల సాధన సమితి శనివారం స్థానిక పత్తి మిల్లులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తడ్కల్ మండల కేంద్రంగా జీవో జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడంతో మండల ప్రకటన నిలిచిపోయిందని పరిసర ప్రాంత ప్రజలు మండిపడుతురట. మొత్తం మీదనైతే తడ్కల్ మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక వర్షాలు బీ కేర్ఫుల్ అట. ఇక వర్షాకాలం వచ్చిందంటేనే అంటు వ్యాధుల ప్రభావం అధికమవుతుంది. గత వారం రోజుల నుండి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు మరింత త్వరగా వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకుంది. ఇక సంబంధిత శాఖలు సమన్వయంతో ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న కార్యాచరణపై ప్రజలకు అవగాహన సలహాలు తగు సూచనలు ఇచ్చి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఒక వార్త. మరి నిజంగానే ఇది ఎందుకంటే వర్షాకాలం వచ్చినాయంటే వర్షాల వలన కాదు, అంటే వాగులు వంకలలో కొట్టుకునేటువంటి ఆ సంఘటనలతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీజనల్ వ్యాధులు, ఇక దోమల వల్ల మలేరియా అని చెప్పి టైఫాయిడ్ అని చెప్పి ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. మరి ప్రజలను కూడా ఖచ్చితంగా అప్రమత్తం చేసి ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా నీట్గా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలి అంటూ మరి ఇక్కడ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి కుమార్ గారు వేడుకుంటా ఉన్నటువంటి ఒక వార్త. ఇక గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి కుమార్ డిమాండ్ చేశారు. పత్తి, సోయాబీన్, తొగరి, పెసర, వరి, మొక్కజొన్న వంటి పంటలు నష్టపోయాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సర్వే చేయించి నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేసినట. మరి ఖచ్చితంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకు కూడా కొంత ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు మళ్ళా వాళ్ళ యొక్క ఆశలకు ఏమంటారు రెక్కలు వచ్చి మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ కొత్త పంటను వేయడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. ఖచ్చితంగా రైతులు ఎవరైతే నష్టపోయారో మరి ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని గుర్తించి మరి వాళ్ళకు నష్టపరిహారం కూడా అందజేయాలి. ఇక మరి డి కుమార్ గారు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక రంగారెడ్డి ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే షాబాద్లో బీజేపీ స్థానిక ఎన్నికల కార్యశాల. రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనమైంది. కాంగ్రెస్పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఇక రాష్ట్ర ప్రజల చూపు బీజేపీ వైపే ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. చెవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అంటా ఉన్నారు. మరి షాబాద్లో బీజేపీ స్థానిక ఎన్నికల కార్యశాల అయితే మరి జరుగుతూ ఉందట. ఇక రంగారెడ్డి జిల్లా చెవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలోని ఎంఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు మద్దూరి మానయ్య ఆధ్వర్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం హాజరై మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు పోటీ చేసి విజయం సాధించాలని అన్నారంటూ ఒక వార్త. మరి షాబాద్లో బీజేపీ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా రాధాకృష్ణ గారిని కొనసాగిస్తున్నారట. మరి మేడ్చల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ ద్రాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త చైర్మన్గా దాత్రిక రాధాకృష్ణను కొనసాగిస్తూ ఎండోమెంట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం.
ఇక మార్కెట్లో మెలకువలు తెలుసుకోవాలి. మహిళా శక్తి గ్రూపులకు వడ్డీ లేని రుణాలు కోటీశ్వరుడు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అదనపు కలెక్టర్ రాధిక గుప్తా హకీంపేటలో ఫుడ్ ఫెస్టివల్ స్టాల్ సందర్శన. మరి తూమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని హకీంపేటలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ను అదనపు జిల్లా కలెక్టర్ రాధిక గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్లో పిండి వంటలు, అల్లికలు, చేతి వృత్తుల కళాఖండాలు చాలా బాగున్నాయని, మార్కెట్లో మెలకువలు నేర్చుకుంటే వ్యాపారం విస్తరించి అధిక లాభాలు పొందవచ్చని, దీని ద్వారా త్వరగా కోటీశ్వరులు కావచ్చని ఆమె అన్నారు. మరి ఒక వార్త మనం చూస్తున్నాం. మరి ఏదైతే మరి తూమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో హకీంపేటలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందో, మరి ఆ ఫుడ్ ఫెస్టివల్ని అయితే ఇక మరి ఆ ఫుడ్ ఫెస్టివల్లో కూడా మహిళలు అయితే మరి వాళ్ళ యొక్క చేతి అంటే వంటలు కావచ్చు, లేకపోతే ఏదైనా అల్లికలు కావచ్చు, అవన్నీ సంబంధించినటువంటి కొన్ని చేసిరట. మరి ఖచ్చితంగా మహిళలు కూడా ఇలాంటి మార్కెట్లో అమ్ముడుపోయేటువంటి కొన్ని వస్తువులను తయారు చేయడం ద్వారా మరి మార్కెట్లో ఉన్నటువంటి మెలుగులను కూడా నేర్చుకోవచ్చు. మరి ఖచ్చితంగా తద్వారా మహిళలు కూడా వాళ్ళ యొక్క సొంత చిన్న చిన్న పనుల వల్ల వాళ్ళ యొక్క సొంత బిజినెస్ పెట్టుకొని వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడవచ్చు. ఖచ్చితంగా అందరూ జీతం కోసం పనిచేస్తే జవాన్ మాత్రమే దేశం కోసం పనిచేస్తాడు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ అంటూ ఒక వార్త మనం చూస్తాను. ఇక మరి పార్టీ జిల్లా కార్యాలయంలో ఏదైతే మరి వికారాబాద్ జిల్లాలో ఇక బీజేపీ పార్టీ కార్యాలయంలో అయితే ఇక ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ని అయితే నిర్వహించుకున్నట్టుగా మనకి ఒక వార్త అయితే మనం రావడం జరిగింది. మరి అందరూ జీతం కోసం పనిచేస్తే మరి మిలిటరీ జవాన్ మాత్రమే దేశం కోసం పనిచేస్తారు. నిజమే ఇది. ఎందుకంటే మనందరం కూడా జీతం కోసం పనిచేస్తే జవాన్ మాత్రం ఫ్యామిలీని మొత్తం కూడా వదులుకొని దాదాపు 9 నెలలు 10 నెలల వరకు అయితే వాళ్ళకి అయితే లీవ్లు ఇవ్వరు. ఇక కేవలం మన దేశం కోసం మాత్రమే బార్డర్లో పనిచేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మహిళలు మరింత ఆర్థిక అభివృద్ధిని సాధించాలి. ఇక మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. మహిళా సమాఖ్యలకు 5.50 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసిన స్వీట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. మరి స్వీట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్లో కూడా మరి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అయితే మరి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మహిళల యొక్క అభ్యున్నతి, మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మరి ఫుడ్ ఫెస్టివల్ అయితే నిర్వహించడం జరిగిందట. మరి మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అంటూ మరి కలెక్టర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కూడా చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక విద్యుత్ సమస్యలు పరిష్కరించండి. ఓంనగర్ కాలనీ అధ్యక్షుడు తిగుళ్ల శ్యాములు గౌడ్ అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డు ఓంనగర్ కాలనీలో విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపాలని ఇక కాలనీ అధ్యక్షులు తిగుళ్ల శ్యాములు గౌడ్ అన్నారు. ఈ మేరకు కాలనీ వాసులతో కలిసి విద్యుత్ విభాగం ఎస్సీని కలిసి మరి సమస్యను వివరించారు. స్పందించిన అధికారులు ఓంనగర్ కాలనీలో పర్యటించి సమస్యను కనుగొన్నారంటూ ఒక వార్త. మరి విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి ఓంనగర్ కాలనీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు తిగుళ్ల శ్యాములు గౌడ్ గారు అయితే మరి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త చూస్తున్నాం. ఇక స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి రాజ్ భూపాల్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక రాజేంద్రనగర్ డివిజన్ నూతన బీజేపీ కమిటీని జిల్లా అధ్యక్షులు పతంగి రాజ్ భూపాల్, రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పసుపుల సందీప్ ఆధ్వర్యంలో శనివారం నియమించారు. ఇక డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మల్లేష్ చారి, తొండుపల్లి మల్లేష్, ఇక పి సురేందర్, సరితారెడ్డిలు ఎన్నికయ్యారంట. మరి మొత్తం మీద అయితే స్థానిక సంస్థల ఎన్నికలైతే మరి జోరు అందుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక బీజేపీ అనేది ఖచ్చితంగా గెలవాలి అనే బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ఇక అధ్యక్షులు బీజేపీ జిల్లా అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఓబీసీల చలో గోవా పోస్టర్ ఆవిష్కరణ అట, 10వ మహాసభ గోడపత్రిక ఆవిష్కరణ అంటూ ఒక వార్త. ఇక కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో జాతీయ ఓబీసీ మహాసభ గోడపత్రికను గ్రేటర్ హైదరాబాద్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ఇక సిద్ధాంతం శ్యామల శనివారం ఆవిష్కరించారట. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ ఆగస్టు 7న గోవా రాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించినట్టు ఒక వార్త. మరి ఓబీసీల చలో గోవా పోస్టర్ను అయితే ఆవిష్కరించినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక బలరాం నగర్లో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులు ప్రారంభం, నాణ్యత ప్రమాణాలు తప్పితే చర్యలు ఇక కార్పొరేటర్ శ్రవణట. మల్కాజ్గిరి డివిజన్ బలరాం నగర్లో 28 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులను అధికారులు స్థానికులతో కలిసి కార్పొరేటర్ శ్రవణ్ ప్రారంభించారు. అదేవిధంగా 10 లక్షల రూపాయల వ్యయంతో జరగనున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. వర్షాలు తగ్గగానే పూర్తి స్థాయి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక సీఎంను విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డిది కాదు అట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదు. ఇక ఫోన్ ట్యాపింగ్ హ్యాకింగ్ మీ పార్టీ వారసత్వం. అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేదంటే టమాటాలతో తరిమి కొడతా.
డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఖబర్దార్, మరో మారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రంలో తిరగనీయం, టమాటాలతో తరిమి కొడతామని రాజేంద్రనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారంటూ ఒక వార్త. మరి సీఎం గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పాడి కౌశిక్ రెడ్డి గారు ఇంకొక మాట అంటేనట టమాటాలతో తరిమి కొడతామని చెప్పి మరి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలు అడ్డుకోండి, ప్రభుత్వానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ వినతి అంటూ ఒక వార్త. ఇక తమ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, ఉపాధ్యక్షుడు రమణమూర్తి మాట్లాడారంటూ మరి కూడా వార్త మనం చూస్తా ఉన్నాం. అక్రమ నిర్మాణాలు కడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక మరి చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పుత్తడి పోస్తున్న చెరువులు. ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా ఎడతెరిపి లేని వాన, పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు, దుందుబి నది దాటుతూ వృద్ధుడు మృతి, ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన జిల్లా అధికారులు. ఇక చూసిరు కదా మరి ముసలైన చనిపోయాడు ఏది వాగు దాటుతుండగా. కాబట్టి ఇక ఏమంటారు వాగులు వంకలు పొంగి పొరుతా ఉన్నాయి, ఎడతెరిపి లేకుండా వానలు కూడా పడతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మరి వాగులు వంకలు దాటేటువంటి ఏమంటారు దాటకుండా ఇంట్లోనే ఉండని, ఎమర్జెన్సీ అయితే మాత్రమే బయటకు వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే మరి ఇక అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, జిల్లా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారంట పాలమూరు జిల్లాలో. ఇక బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో రభస. మహబూబ్ నగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ కార్యకర్తల సమ్మేళన కార్యక్రమంలో శనివారం రభస చోటు చేసుకుంది. పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ను స్టేజ్ మీదకు ఆహ్వానించగా శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అరుణ వర్గీయులు అలజడి సృష్టించారు. శాంతికుమార్ వర్గానికి డీకే అరుణ వర్గానికి మధ్య పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుని గందరగోళం ఏర్పడింది అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బల్మూర్ జానకి అంటా ఉన్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మరి బీజేపీ ఖచ్చితంగా సత్తా చాటుదామని చెప్పేసి అయితే మరి బల్మూరి జానకి గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మాకు ఇవ్వండి సార్ ఇందిరమ్మ ఇల్లు అంటా ఉన్నారు. పేదవారికి సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం గద్వాల జిల్లాలో నిరుపేదలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక అర్హులను వదిలిపెట్టి అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా తమ పేర్లు మొదటి జాబితాలో లేకపోవడం, మాకేది ఇందిరమ్మ ఇల్లు అని అధికారులను ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక చూసిరు కదా మరి కనీసం ఉండడానికి ఒక ఏమంటారు 10 అడుగుల జాగ కూడా లేనిటువంటి ఒక గుడిసెలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలు ఉన్నారు. మరి వీళ్ళకి ఇవ్వాలి ఇందిరమ్మ ఇండ్లు. కానీ మరి ఏదైతే అధికారులు ఉన్నారో, మరి ఏదైతే పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు రికమెండేషన్ల మీద ఇందిరమ్మ ఇల్లు వేరే వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా అధికారులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే చాలా దీన వ్యవస్థలో బతిమలాడుతున్నటువంటి ఒక మహిళ, పూరి గుడిసెలో బతిమలాడుతున్నటువంటి ఒక మహిళను చూస్తుంటే మనకే చాలా బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ఒకవేళ ఇలాంటి అర్హులకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోతే ఆ పథకమే వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మరి అన్నం కోసం పోరాడుతున్నటువంటి ఒక 2 పూటలు పొట్టని పూట చాలు అనుకునేటువంటి పేద ప్రజలకే కదా మనం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. దాతల సహాయం కోసం వృద్ధురాలి ఎదురుచూపులు. తండ్రి మృతి, వయస్సు పైబడిన తల్లి అనారోగ్యంతో కొడుకు కాలం చేశాడు. కూలి పనులకు వెళ్తే పూట గడిచేది, లేకుంటే ఆ కుటుంబం పస్తులే. వస్తుందనుకున్న పెన్షన్ దరిచేరలేదు. ఇది ఓ నిరుపేద జీవన స్థితి. కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలోని కటిక సుశీలమ్మ, ఇక కటిక కిషోర్ తల్లి కొడుకులు 2 ఉంటారు. అలాగే వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. కొడుకు కిషోర్ గత 6 సంవత్సరాల నుండి అనారోగ్యం పాలవడంతో తల్లి చిన్నపాటి పని చేస్తూ ఇల్లు గడుపుతోంది. కానీ ఆ తల్లి వయస్సు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు పైబడంతో పని చేసుకోలేని నిస్సహాయ పరిస్థితి. ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలంటూ దాతలను ఆమె కోరుతోందట. మరి నిజంగా ఏదైతే పాలమూరు జిల్లాలో మరి ఉన్నటువంటి ముసలం ఉందో అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా ప్రజలు కానీ అధికారులు ఖచ్చితంగా ఈ ముసలమ్మని ఆదుకోండి. ఎందుకంటే పాపం 65 సంవత్సరాల వయసులో కూడా చిన్న చితక పనులు చేసి కొడుకును కూడా చూసుకుంటా ఉంది. మరి తల్లి కూడా బతకాలి. కాబట్టి ఆ కొడుకు ఏదైనా పని చేద్దామంటే అనారోగ్య పాలు అవుతూ ఉన్నాడట. 6 సంవత్సరాల నుంచి కూడా అతనికి హెల్త్ బాగుండట్లేదట. మరి దాతల కోసం ఎదురు చూస్తున్నటువంటి ముసలమ్మకు ఖచ్చితంగా సహాయం అందాలని చెప్పేసి అయితే మనమైతే కోరుకుందాం. కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపుట.
ఇక మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి హుండీ లెక్కింపు చేపట్టిరట. మొత్తం మీద హుండీ ఆదాయం 7,56,493 రూపాయలు వచ్చిందని ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి, దేవాదాయ శాఖ పరిశీలకులు శ్రీనివాస్ తెలిపిరంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు. ఇక ఇదండి రాఘవాపురం రహదారి అట. గడ్డిపల్లి ఆవాస గ్రామం అంతా బురదమయం, పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఎన్నికలప్పుడు మాత్రమే మా గ్రామం గుర్తుకు వస్తుందా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇది నిజమే కదా, ఎన్నికలప్పుడే అధికారులకు గుర్తుకొస్తాయి మన సమస్యలు కావచ్చు, మా ప్రజలు కావచ్చు. ఒకటి ఏంటంటే ఒక సామెత ఉంది, ఓటర్ కార్డు ఓటు హక్కు లేకపోతే ఎవ్వరు కూడా ఎవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్ళని దేకకపోతుండే. ఓటు హక్కు ఉంది కాబట్టి ఓట్ల టైంలో మాత్రమే వస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాఘవాపురం రహదారి ఉందో మరి చాలా దారుణం, కనీసం నడవడానికి కూడా లేదు. అడుగు వేస్తే ఏడబడిపోతాం కూడా మనకు తెలియదు, అంత ఘోరంగా ఉంది. మరి ఖచ్చితంగా ఆ గట్టిపల్లి యొక్క ఆవాస గ్రామం యొక్క ఈ రాఘవాపురం రహదారిని ఖచ్చితంగా అధికారులు కొంత చర్యలు తీసుకొని దానిపైన మరి సిమెంట్ రోడ్డు లేదంటే డాంబర్ రోడ్డు వేస్తే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇక సూర్యాపేట జిల్లా గరిడపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమైన రాఘవాపురం వెళ్లే రహదారి నడవడానికి కూడా వీలేని స్థితిలో మొత్తం బురదమయమై అత్యంత దయనీయంగా మారిందట. మరి ఖచ్చితంగా ఈ రోడ్డును పర్యవేక్షించి కొంత రోడ్డును కూడా మరమ్మతులు చేయాలని చెప్పి అయితే కోరుకుందాం. యూరియా కొరత లేకుండా చూస్తాం. రాష్ట్ర మార్ఫైడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక ఏదైతే సూర్యాపేట జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తామని రాష్ట్ర మార్ఫైడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు యూరియా అవసరం, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు పంటలు సాగు చేసేటువంటి కాలం కాబట్టి ఖచ్చితంగా యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక విద్యుత్ ఆఘాతంతో పాడి గేదె మృతి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో శనివారం విద్యుత్ ఆఘాతంతో పాడి గేదె మృతి చెందిందట. నిజంగా ఈ రైతులు ఆవులు గేదెలపైనే వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి మరి విద్యుత్ అధికారులు కూడా పొలాల్లో ఉన్నటువంటి విద్యుత్ తీగలను మరి ట్రాన్స్ఫార్మర్లను కొంత పర్యవేక్షించి ఖచ్చితంగా మరి ప్రజలకు కూడా రక్షణ కల్పించాలి. ఇక విద్యుత్ ఆఘాతంతో అయితే పాడి గేదె మృతి చెందిందట. ఇక రాత్రి వేళ గ్రామాన్ని చుట్టుముట్టిన విషాద వాయువు. ఇక కొద్దిసేపు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన గ్రామస్తులు. కంకర మిల్లులో భారీ శబ్దాలతో బ్లాస్టింగ్, వెలువడిన విషపు గ్యాస్. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో కలకలమట. మరి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఒక రకమైన దుర్వాసన వ్యాపించడంతో కొద్దిసేపు గ్రామస్తులంతా ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక అల్లారిపోయారట. ఏం జరుగుతుందో అర్థంగా ఖాయమైన గురయ్యారు. దానికి ముందు కంకర మిల్లుల సమీపంలో భారీ శబ్దాలతో పేలుళ్లు జరిగినట్టు సంభవించింది. ఆ భారీ శబ్దాలతో ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రి కింద పడిందని, కొద్దిసేపు భయాందోళనకు గురి కావాల్సి వచ్చిందని స్థానికులు పేర్కొన్నారట. మరి కొద్దిసేపటికే గ్యాస్ లీక్ అయిన వాసన లాంటిది వచ్చిందట. మరి గ్రామస్తుల్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీలు చక్కగా మరమ్మతులు చేయక, సర్వీసింగ్ లేక అక్కడ ఉన్నటువంటి ఏవైతే యంత్రాలు ఉంటాయో పేలిపోయి ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు భయాందోళనకు గురైనటువంటి ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక నడి రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. అసంపూర్తిగా వదిలేసిన మోత్కూరు రాజన్నగూడెం ప్రధాన రోడ్డు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులట. మరి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని అసంపూర్తిగా వదిలేసిన మోత్కూరు రాజన్నగూడెం ప్రధాన రహదారిని వెంటనే నిర్మించాలని కోరుతూ బీఆర్ఎస్ మోత్కూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నడి రోడ్డుపై వరి నాట్లు వేస్తూ నిరసన తెలిపి నడి రోడ్డు మీద నాట్లేస్తారు. మరి ఖచ్చితంగా మరి రోడ్లు బాగుంటున్నాయి కదా, మరి మనం కూడా బాగుండేది, ఊరంతా బాగుండేది. నడి రోడ్డుపైన నాట్లు వేసుకుంటూ కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. మోత్కూరు రాజన్నగూడెం ప్రధాన రోడ్డు వేయాలని చెప్పి. ఇక నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రిజర్వేషన్ డే సందర్భంగా 42 మంది బీసీ ప్రతినిధుల దీక్షనట. బీసీలకు 42% విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ డిమాండ్. మరి ఖచ్చితంగా మరి బీసీలు పోరాడుతూ ఉన్నారు. 42% రిజర్వేషన్ కావాలని విద్యా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఇక ఖచ్చితంగా ఉద్యోగ రంగంలో కావచ్చు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ములుగు జిల్లాలో కుండపోత వర్షం, నిండుకుండల బోగత జలపాతం, పరవళ్ళు తొక్కుతున్న జలపాతాలు, చెరువులు, కుంటలు. మరి ములుగు జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీభత్సంగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి, మనం తెలిసిన విషయమే. యువకుడిపై ఫోక్సో కేసు నమోదు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన కొమ్ము ప్రజ్వల్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం తొర్రూరు పట్టణానికి చెందిన చర్చి పాస్టర్ కొమ్ము నిరీక్షణరావు కుమారుడు కొమ్ము ప్రజ్వల్ యువతి మైనర్ బాలికగా ఉన్నప్పటి నుంచే ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా పెళ్లికి నిరాకరించడంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనం రోజు చూస్తూనే ఉంటాం. ఇక ప్రేమలో పడి మోసపోయినటువంటి యువతి అను లేదంటే
ప్రేమలో పడి మోసపోయినటువంటి యువకుడనో మరి ఈడనైతే ఒక వ్యక్తి పైన ఒక యువకుడి పైన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందినటువంటి కొమ్ము ప్రజ్వల్ అనే యువకుడి పైన అయితే ఫోక్సో కేసు నమోదు చేసిరట. మరి ప్రేమిస్తే నిజంగా ప్రేమించాలి, చచ్చిపోతే వాళ్ళతో చచ్చిపోవాలి, లేదు అంటే ప్రేమించదు. మరి ఇట్లాంటి ప్రేమ వ్యవహారంతో యువతులతో కావచ్చు యువకులతో కావచ్చు ఎందుకు ఆటలాడుతున్నారు, మరి సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక కేజీబీవీలో విద్య ఆరోగ్యంపై దృష్టి పెట్టండి, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక కేజీబీవీలోనైతే ఆరోగ్యం అలాగే మరి విద్య పైన కూడా దృష్టి పెట్టండి అంటే అక్కడ ఉన్నటువంటి పాఠశాల యాజమానులకైతే అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గారు అయితే సూచనలు జారీ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక కేజీబీవీ విద్యా వ్యవస్థను అయితే పర్యవేక్షిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కార్గిల్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ. మరి ఆత్మకూరు మండలం పెద్దాపూర్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో కార్గిల్ దివస్ సందర్భంగా శనివారం ఎన్సీసీ విద్యార్థులు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు, పలు గ్రామాల్లో రోడ్లు తెగి రాకపోకలకు అంతరాయమట. చాలా దారుణమని చెప్పుకోవచ్చు. భూపాలపల్లిలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి అయితే వర్షపు నీరు చేరిందట. ఇక పలు గ్రామాల్లో అయితే రోడ్లు తెగి రాకపోకలకు అయితే అంతరాయం కలిగిందంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పల్లెల్లో పడకవేసిన పారిశుద్ధ్యం, నిధులు లేని పాలన, చెత్తలో మునిగిన పల్లెలు. ఇక డీజిల్ లేక చెత్త ట్రాక్టర్లు నిలిపివేత, మరి పెరిగిన దోమలు, మలేరియా, డెంగ్యూ, కలరా అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మండలంలోని పలు గ్రామాలలో పారిశుద్ధ్యం పడకేసింది. గత 20 నెలలుగా నిధులు లేని కారణంగా పారిశుద్ధ్యం ఎక్కడ చూసినా మురికి నీటి నిల్వలు ఎక్కువగా పెరగడంతో, దోమలు విపరీతంగా పెరగడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారట. మరి పల్లెల్లో కూడా పారిశుద్ధ్య పనులు జరగకపోతే చాలా దారుణ పరిస్థితులకు ఎదుర్కొంటాం. ఎందుకంటే మరి చెత్త ట్రాక్టర్లో డీజిల్ పెట్రోల్ లేక అక్కడనే అయిపోయినట్ట. మరి చెత్త వాడేయకపోతే ఇక చెత్త ఇష్టరీతిన మరి గల్లీలలో ఎక్కడ పడితే అక్కడ వాడేయడంతో మరి ఖచ్చితంగా సీజనల్ వ్యాధులు వస్తాయి. మరి ప్రజలు కూడా చాలా అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. యూరియా అక్రమ రవాణాను నియంత్రించండి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్ర మోహన్ భారీ వర్షాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం. అత్యవసరమైతే తప్ప వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేయండి అంటూ మరొక వార్త. యూరియానైతే అక్రమంగా రవాణా చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే మరి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మున్నేరు లోతట్టు ప్రాంతాలు జలమయం. ఖమ్మం జిల్లాలో వరదల ప్రభావం తీవ్రం. మరి ఖమ్మం జిల్లాలో 24 గంటల్లో 391 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందట. మున్నేరు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమైనట. మరి ముంపు ప్రజలైతే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు నిర్వహించారట. ఇక విద్యార్థులతో కలిసి భోజనం చేసిండట. మరి కలెక్టర్ ఇక చూసిరుగా మన ఫోటోలో కూడా విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేస్తూ ఉన్నాడు. ఇక పాల్వంచ పట్టణంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారట. మరి ఇప్పుడే కాదు, ప్రతి 2-3 నెలలకోసారో 3-4 నెలలకోసారో ఖచ్చితంగా ఇట్లనే ఆకస్మిక తనిఖీలు అయితే చేస్తున్నారు. ఏదో ఒకసారి వచ్చిపోతే మళ్ళీ కొంత అవకతవకలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అప్పుడప్పుడు అలా పర్యవేక్షణలు చేస్తూ ఉంటే ప్రజలకు విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందుతుంది, నాణ్యమైన పౌష్టికమైనటువంటి ఆహారం కూడా అందుతుంది. ఇక రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని కోరుతూ గ్రామస్తుల ధర్నా. అసంపూర్తిగా రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇక మరో పక్క ఎడతెరిపి లేని వర్షాలకు ఇళ్లలో చేరుతున్న నీరు బురదతో ఇబ్బందులు పడలేక చిన్న పెద్ద ఆడమగ తేడా లేకుండా ఊరే మరలబడ్డ సంఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. ఇక మండల పరిధిలోని జడదలచింత గ్రామ ప్రజలు అసంపూర్తిగా నిలిపివేసిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని, గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలంతా ఆ గ్రామంలోని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారట. మరి ఖచ్చితంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి రోడ్డు కూడా బురదమయం అయిపోతూ ఉంటుంది. మరి ప్రతి డ్రైనేజీ లేకపోతే మాత్రం ఇంకా ఘోరం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మండలంలో కూడా మరి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఖచ్చితంగా ఏదైతే మరి ఆ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్డు పైన కూడా కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. నిజంగా దారుణం అని చెప్పుకోవచ్చు. మరి ఓట్లప్పుడే కాకుండా ఇప్పుడు కూడా వచ్చి మరి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రజా సమస్యలను పట్టించుకొని ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థలు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థలను ఖచ్చితంగా మరి మరమ్మతులు చేపిస్తే చాలా మంచిదని చెప్పి కోరుకుందాం. ఇవన్నమాట ఇవాళటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఆయనకు 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు. మరి మరొక ఎపిసోడ్లో శనార్థి తెలంగాణకు సంబంధించినటువంటి మరిన్ని జిల్లా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ.